మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ యష్ అనే యాక్సిడెంట్ కేసు ఎక్కడున్నారు? పేషెంట్ పేరుతో చెప్పలేం మేడం. ఈరోజు 3 యాక్సిడెంట్ కేసులు వచ్చాయి. ఇతను ఈ పేషెంటా? ఆ వార్డులో 3వ బెడ్ మీద ఉన్నారు. సరే. అత్తయ్య, ఇది యష్. రే యష్, ఈ ఆవేశంతోనే మహోయ ప్రాణాలు తీసేశావు. యష్, యష్, ఆగు యష్. అయ్యో, ఈ దెబ్బలేంట్రా? అసలేంట్రా ఇదంతా? ఏమైంది? ఏంటి నన్ను అలా చూస్తున్నావు? మీరు పేషెంట్ తాలూకానా? అవును డాక్టర్, తను నా భర్త. తన పేరు? యష్. యష్, తను మీకేమవుతారు? తనెవరు? నా కొడుకు ఏమైంది డాక్టర్? ఎందుకని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు? ఒక్క నిమిషం మేడం, మీ పేరు వివరాలు చెప్తారా? పర్లేదండి, మీరేం స్ట్రెస్ తీసుకోకండి, రిలాక్స్ అవ్వండి. మీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రండి. తను బహుశా షాక్లో ఉన్నాడండి. యాక్సిడెంట్ కేసుల్లో ఇది సాధారణంగా జరుగుతుంది. బ్రెయిన్లో అత్యంత కంగారు, టెన్షన్ క్రియేట్ అవ్వడం వల్ల సడన్గా వాళ్ళు జరిగినవి మర్చిపోవటం, ఎవరిని గుర్తుపట్టకపోవటం, లేదా కొన్నాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో మర్చిపోతూ ఉంటారు. మీరేం కంగారు పడకండి. వాళ్ళ దినచర్య తిరిగి ప్రారంభించినప్పుడు, దగ్గర వాళ్ళతో ఉన్నప్పుడు నెమ్మదిగా అన్నీ గుర్తొచ్చేస్తాయి. 2-3 వారాలు చూద్దాం. ఒకవేళ తనకి ఏమీ గుర్తు రాకపోతే సైకియాట్రిస్ట్ సహాయంతో గుర్తు తెచ్చే ప్రయత్నం చేద్దాం. తనకి ప్రమాదం అయితే ఏం లేదు కదా డాక్టర్? లేదనే చెప్పాలి. అయ్యో అత్తయ్య, అత్తయ్య. భగవంతుడా, యష్కి అత్తయ్యకి ఏమీ కాకుండా చూడు. వాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా మమ్మల్ని పరీక్షించకు తండ్రి.